వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఏపీలో వైసీపీ చిత్తుగా ఓడిపోతుందని, రాజకీయంగా తనకి రాజకీయ వ్యూహకర్తగా 10 ఏళ్ల అనుభవం ఉందని ప్రశాంత్ వర్మ చెప్తున్నారు, ప్రశాంత్ కిషోర్ గారు. మరి మనం ఎట్లా చూడొచ్చు దీన్ని? అది వాస్తవమే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతుండు, వైసీపీ ఓడిపోతుందని చెప్పేసి అది ఒక పొలిటికల్ స్ట్రాటజిస్టే అవసరం లేదు దానికి చెప్పడానికి. రోడ్డు పైన పానీపూరి అనుకున్నాడు కూడా చెప్తాడు, ప్రశాంత్ కిషోర్ అవసరం లేదు దానికి. ఎందుకంటే అందరి నాడి తెలుసుకున్నారు, ప్రజలు కూడా ఏకపక్షంగా ఓటేశారు ఈసారి. ఎందుకంటే ఓటింగ్ శాతం పెరగడమే దానికి ఒక సంకేతం. ఓకే, అయితే ఇది ఈయన ప్రశాంత్ కిషోర్ ఇట్లా చెప్తుంటే వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి గారు ఏమంటున్నారంటే, జగన్ జూన్ 9న వైజాగ్లో 9:38 టైంతో సహా చెప్తున్నారు, మళ్ళీ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని. వైవి సుబ్బారెడ్డి అవల సుబ్బారెడ్డి నాకేం తెలియదు, కానీ ఇప్పుడు వైసీపీ ముందు గెలవాలి కదా. అవును, గెలిచినప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలి. ఇప్పుడు మేము గెలుస్తాం, మాకు ధీమా ఉంది, మేము గెలిచినాక మేము ఎక్కడ పెట్టుకోవాలి ఆలోచించుకుని పెట్టుకుంటాం, అవసరం లేదు. ఈ గెలవడం తెలిసి మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నామని ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి. నువ్వు గెలిచితే ఎక్కడ ప్రమాణ స్వీకారం చేసుకుంటే ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? గెలిచిన రోజు ఎట్లాగో ప్రమాణ స్వీకారం అంటే గెలవగానే అది పట్టుకున్నాడు గుంజుకుపోతాడా? లేకపోతే తెల్లారేమన్నా మార్చేస్తామా దాన్ని? మారవు కదా. గెలవమని తెలిసి ప్రజల్లో ఏదో మేకపోతు గంభీరత్వం ప్రదర్శిస్తారు వాళ్ళు. మేము విశాఖపట్నంలో చేస్తామని చెప్పేసి నేను చెప్తున్నా, విశాఖపట్నం చేస్తారు కదా, ఏ డేట్ అయితే చెప్పారు కదా, అందరు వైసీపీలు అందరు విశాఖపట్నం అందరూ గుమ్మిగూడండి అక్కడ. అట్లే ముందుకు పోతే ఏమొస్తుంది? బంగాళాఖాతం వస్తుంది. అలా బర్కాస్ అయిపోతుంది పార్టీ మొత్తం. వైసీపీ అనేది ఈ జూన్ 4 తర్వాత ఆంధ్రప్రదేశ్లో బహుశా మిగిలదు అనుకుంటాను, కనుమరుగైపోతుంది ఖాయం. అంటే ఇప్పుడు మీరు అన్నారు సార్, డైవర్ట్ చేయడానికి ఆయన అట్లా అన్నారు అని చెప్పి, అదే డైవర్షన్లో ఇప్పుడు ఒక పెద్ద ఇష్యూ జరుగుతోంది. అదే వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిది. దీనిపై మీరు ఏమంటారు? దీని పరిణామం ఇదే కదా. ఇది కూడా అంటే డైవర్ట్ చేయడానికి అనుకోవచ్చు. ఏమైందంటే ఓటర్లు లైన్లో బారులు తీరినరు. ఒకవేళ అభ్యర్థి వచ్చినప్పుడు నేనే అభ్యర్థి అనుకోండి, నా పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు నన్ను విష్ చేస్తారు, హలో సార్ అని చెప్తారు, ఏదో అంటారు. ఈ అభ్యర్థులు పోతుంటే కుక్కను చూసినట్టు చూస్తారు వాళ్ళు, ఎవరు ఆయన ఎందుకు వచ్చిండు అన్నట్టు. అంటే మొత్తం కూడా టీడీపీ అభిమానులు, టీడీపీ ఓటర్లను వాళ్ళకి తెలిసిపోయింది. అందులో ఒకడు ఉంటాడు కదా చిలిపేవాడు, అడే మీకు ఎందుకు తిరుగుతున్నారు, అనవసరంగా టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటాం, అందరూ టీడీపీకి వేస్తున్నాం అని కొందరు కడాఖండిగా చెప్పారు. అదే తెనాల్లో జరిగింది. అది చెప్పేసరికి వాడి కోపం వచ్చి ఆ ఓటర్ని కొట్టేసి, ఓటర్ని 10 కొట్టినా ఏం కాదు, ఓటర్ ఏం చేసాడు, ఒక్కడు కొట్టేసరికి ఏమైపోయింది, రేపు వీడు గెలిచినా నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి. అలా ఫ్రస్ట్రేట్ అయిపోయి ప్రజలపైన తిరగబడుతుంటారు, ప్రజలపైన ప్రతిపక్ష పార్టీ పైన తిరగబడుతుంటారు. ఇక్కడ మాచర్లో కూడా అదే జరిగింది. పిన్నెల్లి ఏం చేశాడు, ఓటర్లందరూ కూడా తెలుగుదేశం ఓటర్ల అభిమానులు తెలిసిపోయింది, పోయి ఈవీఎం బాక్స్ పలగొట్టాడు. అంటే ఈ సైకోల్ అంతే ఇల్లు. ఈవీఎం బాక్స్ పలగొడితే ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం ఎన్నిక, ఓటింగ్ అనేది. ఆ యొక్క ప్రక్రియను నువ్వు కాలరాయాలని ఆలోచిస్తే నువ్వు ప్రజాస్వామ్యాన్ని కాలరాసే ప్రయత్నం చేస్తావు. అది ఘోరమైనటువంటి నేరం, దేశద్రోహం లాంటి నేరం. 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఆ తెలియలేని సన్యాసికి దీనికి అర్థం కాదేమో. మళ్ళీ వాడు మంత్రి చెప్తాడు, మమ్మల్ని పోలింగ్ ఏజెంట్లని ఎలక్షన్ రూమ్ నుంచి బూత్ నుంచి బయటికి పంపించేశారు, వాళ్ళపైన దాడి చేశారు, వాళ్ళపైన కత్తులతో కొట్టారు. సరే, కత్తులతో కొట్టిండొచ్చు కావచ్చు, కోడి కత్తులతో పొడిచిండొచ్చు కావచ్చు. చట్టం అంటే ఉంది కదా భారతదేశంలో. ఒకవేళ వాళ్ళు భారతదేశంలో నివసిస్తున్నారని అనుకుంటే ఇట్లా, భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది, ఒక చట్టం ఉంది. ఎవరైనా మీపై దాడి చేస్తే రాడ్లతో కొడితే అది అత్యాయత్నం కింద అవుతుంది. 307 కేసు బుక్ అవుతుంది. నువ్వు ఎందుకు బుక్ చేయలేదు పోయి కేసు? తెలుగుదేశం వల్ల మీ కార్యకర్తలు మీ ఏజెంట్లు కొట్టింది అనుకుందాం సార్, ఎందుకు మీరే బుక్ చేయలేదు? కేసు బుక్ చేయాలి కదా, అది ముఖం లేదు. ఆడ ఈవీఎం ధ్వంసం చేసి అక్కడ వెబ్ క్యామ్లో రికార్డ్ అయ్యింది. రికార్డ్ అయ్యి ఏ రోజు అయితే ధ్వంసమైంది అదే రోజు రికార్డ్ అయ్యి సాయంత్రం ఎన్నికల కమిషన్కి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది రిపోర్ట్ చేయాలి.
నేను అనేక సార్లు ఇదే విషయం చెప్తా ఉన్నాను. ఎన్నికల కమిషన్కు కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో సిబ్బంది ఉంటుంది, కానీ క్షేత్రస్థాయిలో సిబ్బందికి మాత్రం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సిబ్బంది పైన ఆధారపడతాం. ఇప్పుడు ఏం జరిగింది, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు, ఆ పోలింగ్ ఆఫీసర్ కానీ అధికారి కానివ్వండి వైసీపీ యొక్క అనుకూలంగా ఉన్నటువంటి ఆఫీసరు. అందుకని చెప్పేసి సాయంత్రం ఈరోజు ఇక్కడ ఈవీఎం బాక్స్ ధ్వంసం అయిందని చెప్పేసి చీఫ్ ఎన్నికల కమిషన్కి రిపోర్ట్ చేయాలి కదా. రిపోర్ట్ చేయకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు అభ్యర్థి వాళ్ళ మీద ప్రెషర్ చేస్తూ రేపు కోర్టుకు వెళ్తా అంటే ఆ వీడియో లీక్ చేయడం జరిగింది. వారం రోజుల తర్వాత ఆ వీడియో బయటకు వచ్చింది. ఇప్పుడు కేసు బుక్ చేస్తారు, రకరకాల కార్యక్రమాలు ఇప్పుడు చేస్తారు. మరి అంటే సార్ ఎవరు తప్పిదం ఇది? ఎన్నికల కమిషన్ తప్పిదం కూడా. అందుకే క్షేత్రస్థాయిలో కూడా ఎన్నికల కమిషన్ యొక్క సిబ్బంది ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క బోగస్ ఓటింగ్ అనేది కాకుండా ఉంటుంది. ఈ దొంగ ఓటర్ ఐడి కార్డులు సృష్టించడం సాధ్యపడదు. అప్పుడు ముఖ్యంగా ఏమవుతుందంటే డీలిమిటేషన్స్ కూడా, అంటే నియోజకవర్గాలు విభజించేటప్పుడు నియోజకవర్గాలు కానివ్వండి, ఒక కార్పొరేషన్లో డివిజన్స్ కానివ్వండి, ఈ డివిజన్స్ బౌండరీస్ విభజించేటప్పుడు ఆ విభజన కార్యక్రమం అంతా కూడా చూసేది రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సిబ్బంది. అధికార పార్టీ యొక్క ప్రభావం ఆ సిబ్బంది పైన ఉంటుంది కాబట్టి అధికార పార్టీకి అనుకూలంగా డిమిలిటేషన్ చేస్తారు. ఆ ఇచ్చినటువంటి నివేదికనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి, హైదరాబాదే దీనికి ఉదాహరణ. బహదూర్పుర నియోజకవర్గం అనుకుందాం. బహదూర్పుర నియోజకవర్గంలో మొత్తం ముస్లిం ఓటర్స్ అంతా ఇచ్చేసి కేవలం ఒక 3-4% హిందూ ఓట్లన్నా కలిపారు. హిందూ ఓట్లు ఎక్కువ ఉన్న దగ్గర ఏం చేశారు, హిందూ ఓట్లు ఒక 10,000 హిందూ ఓట్లు ఉంటే ఆ 10,000ని 5,000 చొప్పున డివైడ్ చేశారు. 5,000 ఒక నియోజకవర్గం పోయేటట్టు, 5,000 ఒక నియోజకవర్గం, 5,000 ఒక నియోజకవర్గం. ఆ 5,000 4 పార్టీలు పంచుకుంటాయి. అంటే ఇందులో ఓట్లు కన్సాలిడేట్ కాకుండా ఉండడానికి ఈ యొక్క ఎంఐఎం పార్టీ ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డితో కలిసి చేసినటువంటి దుర్మార్గం. దీనికి వైఫల్యం ఎక్కడొచ్చింది? ఎవరిది వైఫల్యం? ఎన్నికల కమిషన్ వైఫల్యం. ఎందుకంటే వారి క్షేత్రస్థాయిలో సిబ్బంది లేదు కాబట్టి, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సిబ్బంది పైన ఆధారపడుతుంది కాబట్టి, అధికార పార్టీ యొక్క అనుసంధానంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క సిబ్బంది పనిచేస్తుంది కాబట్టి అధికార పార్టీకి అనుకూలంగా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ బోగస్ ఓటింగ్ కానీ, చనిపోయిన బతికినట్టు చూపించడం, బతికినట్టు చనిపోయినట్టు చూపించడం, ఒక ఇంటి పైన 100 ఓట్లు ఉండడం, ఆ కిరాయి మనుషులను తీసుకొచ్చి ఓటింగ్ వేయించడం, ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ యొక్క వైఫల్యం. ఎందుకంటే ఓటర్ ఐడి కార్డు ఆధార్తో లింకప్ చేసి బయోమెట్రిక్ ఓటింగ్ వేసినప్పుడే ఈ బోగస్ ఓటింగ్ తగ్గుతుంది. అప్పుడు ఇలాంటి దాడులు తగ్గిపోతాయి. బహుశా ఈ టెక్నాలజీ పెరిగింది కాబట్టి బయోమెట్రిక్ సిస్టమ్ వస్తే పోలింగ్ బూత్ వరకు కూడా రానవసరం లేదు. ఎందుకంటే ఆధార్ కార్డు లింకప్ చేసి ఒకసారి బయోమెట్రిక్ సిస్టంలో ఓటింగ్ వేసిన తర్వాత ఆ ఓటు అనేది ఆ కాలం లాక్ అయిపోతుంది. అలాంటి సిస్టమ్స్ కూడా వస్తాయి. భవిష్యత్తులో అలా వస్తాయని ఆశిస్తాం కూడా. ఎన్నికల కమిషన్ కూడా క్షేత్రస్థాయిలో వారి సిబ్బంది, వేరే ప్రభుత్వ సిబ్బందికి సంబంధం లేకుండా ఆ సిబ్బందిని నియమించుకుంటే ఈ అవకతవకలు తావేయకుండా జరుగుతుంది. అది దాన్ని చూసి ఏం చెప్పారు, ఈవీఎం బాక్స్ ధ్వంసమైన తర్వాత అక్కడ అధికారులు అందుకే బయటకు రాలేదు. మేము ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ కూడా దృష్టి సారించాలా. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు అక్కసుతోటి వ్యవహరిస్తున్నారు, పరస్పర దాడులకు పాల్పడుతున్నారు. ఎలాగో మేము ఓడిపోతాం, ఈ రాష్ట్రంలో మాకు తిరిగే పరిస్థితి ఉండదు కాబట్టి ఏదైందా చెప్పేసి దాడులు పాల్పడుతున్నారు. అంటే సార్, రాష్ట్రంలో ఏపీలో ఇంత అల్లర్లు జరుగుతుంటే జగన్తో సహా చంద్రబాబు గారు కూడా విదేశాలకి ఇలాంటి టైంలో వెళ్ళడం వెనుక అంటే ఏంటి అని చెప్పి సిపిఐ నారాయణ గారు అడిగారు. జనాలకు కూడా ఇట్లాంటి సందేహం రావచ్చు, ఇలాంటి టైంలో వాళ్ళు విదేశాలకు వెళ్ళడం. సిపిఐ నారాయణకు రాత్రికి 2 చికెన్ ముక్కలు దొరికితే సరిపోయాయి. 2 చికెన్ ముక్కలు దొరికితే అది కొరుక్కుంటూ కూర్చొని ఏం చెప్పడు ఆయనకు అది సరిపోయింది ఆయన జీవితానికి. సిపిఐఎంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంది, అలాదేంది. ఎన్నికల తర్వాత ఈ యొక్క ప్రభుత్వం వ్యవహారాలన్నీ కూడా చీఫ్ సెక్రటరీ చేతిలో ఉంటాయి. ఇక్కడ ఏం పరిపాలనకు సంబంధించినట్టు ఏ విషయంలో జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. సుదీర్ఘ ప్రసంగాల తర్వాత సుదీర్ఘ బహిరంగ సభలని నిర్వహించి గత 6 నెలల నుంచి అల్పెరగకుండా ప్రచారంలో బిజీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. వారికి ప్రైవేట్ లైఫ్ లేదా? కుటుంబంతో ఒక వారం రోజులు గడిపే అధికారం వాళ్ళకి లేదా?
ఎక్కడికి పోయారు చంద్రబాబు నాయుడు గారు? చెప్పలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్తే కోర్టు పర్మిషన్ తీసుకో అవసరం లేదు. ఒక దేశద్రోహికి, ఒక దొంగకి, ఒక మనీ లాండరింగ్ చేసిన వాళ్ళకి, హవాలాలో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళకి ఇక తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్పై బయట ఉంటూ అలాంటి వ్యక్తికి కోర్టు పర్మిషన్ అవసరం. అప్పుడు పర్మిషన్ తీసుకుని పోతాడు. అది దొంగకు దొరకున్నటువంటి వ్యత్యాసం. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి వ్యత్యాసం. చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తామని ఉన్నటువంటి మా వ్యక్తి. ఆయనకు ఎక్కడికైనా పోవచ్చు. మీకు దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే పోండి, ఎంక్వైరీ చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి పోతున్నారు, ఏం తింటున్నారు, ఎక్కడ ఉమ్మేస్తున్నారు అని చూడండి. నేను తప్పిదం చేస్తే రండి. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ అందరికీ ఉంది. మీరు కూడా మాట్లాడండి. అప్పుడు మీరు తప్పులు మాట్లాడితే అప్పుడు మీ నాలుకలకు గుండు సుందులు పెట్టే కార్యక్రమం మేము చేస్తాం. ఇదంతా ఒక ఎత్తు అయితే సార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతూ ఏపీలో ప్రభుత్వం వచ్చాక కొత్త సీఎంని మేము కలవబోతున్నాం అంటే రెండు తెలుగు రాష్ట్రాలు సత్సంబంధాలు కలిగి ఉండాలని మేము అడగబోతున్నాం అన్నారు. అంటే దీని వెనుక ఆయన నెక్స్ట్ ఏపీలో ఎవరు గెలుస్తారో తెలిసే అన్నారా? అసలు ఆయన మాటల వెనుక ఆంతర్యం ఏంటి సార్? ఇప్పుడు మనకు పట్టిన దొరికితే మనం కొక్కోవాలి. అది వదిలిపెట్టి పక్కన కొక్కితే ఏం చేస్తుంది? వాడు ఈడిచి లంపకాయ కొడతాడు. ఎందుకు అవసరమా? మనకేం అవసరము? ఏపీలో ఎవరు వస్తారో వచ్చినాక అప్పుడు నీకు అవసరం ఉంటే పోయి కలువు. ముందే స్టేట్మెంట్ ఇవ్వడం అనుక అసలు ఏంటంటారు? రేవంత్ రెడ్డికి బలుపు ఎక్కువ. మొన్న ఎవరో చంద్రబాబు నాయుడు మీ గురువు గారు అంటే ఎవడరా గురుగారు అని మాట్లాడాడు. నీ గురువు గారే గారు అన్నప్పుడు మరి నీకేం అవసరం? చంద్రబాబు నాయుడు గారు నీకు అవకాశాలు ఇవ్వకపోతే పార్టీలో నువ్వు ఎక్కడుంటుండే బిడ్డ? తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీలో ఎదిగి తెలుగుదేశం పార్టీల నుంచి 90 మంది నియోజకవర్గాల ఇన్ఛార్జీలను తీసుకొని కాంగ్రెస్ పార్టీలో పోయి తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి భిక్ష నీకు ఇది. మదమెక్కి మాట్లాడితే ఆ కుర్చీ ఎన్ని రోజులు ఉండదు. చంద్రబాబు నాయుడు గారు అలాంటి కుర్చీలు ఎక్కారు దిగారు అని చూశారు. ఆయన కొత్త కాదు మరి. ఇప్పుడు నీ పక్క ఏపీ రాష్ట్రంలో నువ్వు పోయి ముఖ్యమంత్రిని కలవడము, అక్కడ పోయి నీ రాజకీయాల తర్వాత సంగతి. ఇక్కడ ఏడ్చే కథ అయితే చూడండి. నువ్వు ఇచ్చిన హామీలు 6 నెలలు అవుతుంది, ప్రజలు నేను రానియట్లేదు. ఇప్పుడు ఇంకో 2 నెలలు పోతే ప్రజలు నిన్ను బయటకు తిరిగినీరు. కాంగ్రెస్ పార్టీ యొక్క జెండా కానీ ఎక్కడ కనిపించనీరు ప్రజలు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం జరగబోతుంది కాంగ్రెస్ పార్టీకి తెలుస్తుంది. 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఏమైనా ఇంపాక్ట్ కనిపిస్తుందా? ఏం జరుగుతుంది అసలు? ఆ హామీలలో ఆ ఉచిత బస్సు తప్ప ఇంకా ఏమీ ఏడ్చావలేదు. రైతు బంధు ఎక్కడ పోయింది? కౌలు రైతులకు నువ్వు రుణ సాయం చేస్తాను, కౌలు రైతులను ఇప్పటిదాకా నువ్వు గుర్తించిందే లేదు. హెల్త్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఆరోగ్యశ్రీ బకాయిలు అలాగే ఉన్నాయి. ఏం చేయగలుగుతున్నావు? లంకెని బిందెలు ఉన్నాయి వచ్చాను, మట్టి కుండలు అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నావు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలకు పోయే ముందు కాగ్ రిపోర్ట్ చదవలేదా? నువ్వు పార్లమెంట్ మెంబర్ కావా? అంటే ప్రజలు పిచ్చోళ్ళ నీకు అడగరని ఫ్రీ బస్ చేసి బస్సులలో కొట్లాటలు పెడుతున్నావు. రోజు సిగలు పట్టుకొని కొట్టుకుంటున్నారు ఆడవాళ్ళు. నువ్వు చేసింది ఏంటి రాష్ట్రానికి? నీ కుర్చీ కాపాడుకోవడం తప్ప నీకు అక్కడ ఏం చేతన అవ్వట్లేదు. అది కూడా చాలా తొందరలో ఓడిపోబోతుంది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నట్టుగా కూలిపోబోతుంది అంటారు కాంగ్రెస్. మరి ఏం జరుగుతుంది అక్కడ? రేపు పిసిసి పదవికి ఆడ కొట్లాడుకుంటున్నారు, నేనా నువ్వా అని. ఈయనకు 10 సీట్లు రాకపోతే 10 ఎంపీ సీట్లు గెలవకపోతే అక్కడ నుంచి కుర్చీ ఊడిపోవడం ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనవాయితీ అది. కాంగ్రెస్ పార్టీలో మొత్తం 10 కాలంలో 3-4 ముఖ్యమంత్రులు మారడం. ఆల్రెడీ కూర్చున్న కుర్చీ పైన ఇక్కడ ఒకటి ఖర్చు వేసిండు, ఇక్కడ ఒకటి ఖర్చు వేసిండు, కింద ఒకటి తాడుబట్టి గుంజుతున్నాడు. ముళ్ళ కంచె చుట్టూ ఉంది. ముళ్ళ కంచె కాదు, ఉయ్యాల్లో కూర్చున్నట్టుంది అది. ఆ ఉయ్యాలను పట్టుకొని కూర్చోవాలి. ఏడ కొద్దిగా చేతులు వదిలేస్తే కింద పడతాడు. అందుకే రేవంత్ రెడ్డి గారు మీరు అట్టిట్టు పోయి అవి మాట్లాడమాకండి. మీ కుర్చీని చూసుకోండి, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుంది దాన్ని చూసుకోండి, మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తుందో అది చూసుకోండి. పక్క రాష్ట్రంలో ఏలు పెట్టమాకండి. పక్క రాష్ట్రంలో అగ్నిగుణంలా మారింది. మీ ఏలు పెడితే మొత్తం చేయబోయేటట్టు ఉంటుంది అక్కడ. జాగ్రత్త. జూన్ 2న తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియా గాంధీని మేము ఆహ్వానిస్తామన్నారు. దానివల్ల ఎవరికి ఉపయోగం సార్? వాళ్ళ సంబరం, వాళ్ళ సంతోషం. మనం ఏం చేయగలుగుతాం? అధికార పార్టీ
అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కొంచెం వెసులుబాటు ఉంటుంది కాబట్టి లెట్ దెమ్ సెలబ్రేట్. అంతే. మనం ఏం చేయగలుగుతుందని సోనియా గాంధీ పిలుచుకోనివ్వండి, బిపాస భాషను పిలుచుకోనివ్వండి, మల్లికా షెరావత్ పిలుచుకోండి, దానికి మనం ఏం చేస్తాం? అదే నేను అడుగుతున్నా దానివల్ల ఓనన్న పిలుచుకోవచ్చు కదా. దానికి వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, దానికి మనం ఏం అడ్డు తగ్గిపోము. కానీ తెలంగాణ గౌరవాన్ని కించపరచకుంటే చాలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.